ప్రియమైన సహోదరుడా, నీకు వందనాలు. ప్రతిరోజు 3:30 మీరు ఉదయకాల ప్రార్థన ప్రజాక్షేమం కొరకు ఇది ఎంతోమంది జీవితాలను మారుస్తున్నది, ఎంతోమందిని దేవునికి దగ్గరగా చేస్తున్నది. ఎంతోమంది తమ సమస్యల్ని మర్చిపోయి క్రీస్తుని, తండ్రిని, పరిశుద్ధాత్మ దేవుణ్ణి వాళ్ళని అనుభవించుటకు ఈ యొక్క ప్రోగ్రాం ఎంతో దోహదపడుతుంది. అందును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను బ్రదర్ గారు. నేను 20 లక్షల రూపాయల అప్పుల్లో కూరుకుపోయి చాలా దారుణమైన పరిస్థితుల్లో మానసిక ఒత్తిడితో జీవిస్తున్నప్పుడు నేను మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యాను. మీరు నా కోసం ప్రేయర్ చేసి ఒక 26 సెకండ్లు ఒక వాట్సాప్ బైట్ కూడా పంపించారు. అది ఎంతో నెమ్మదినిచ్చింది, సంతోషాన్ని ఇచ్చింది. మీరు చెప్తున్నటువంటి వాక్యము ఎన్నోసార్లు మేము వాక్యం దాదాపు 25 సంవత్సరాల నుంచి వాక్యం చదువుతున్నాను. ఎన్నో బైబిల్ కోర్సులు, సర్టిఫికేట్ కోర్సెస్ అని అవన్నీ ఎన్నో 30-40 వరకు చేస్తున్నాను. అయినా నేను గ్రహించలేని ఎన్నో సంగతుల్ని మీ వాక్యం ద్వారా నేను ఇప్పుడు గ్రహించగలుగుతున్నాను. అందుని బట్టి మీకు వందనాలు చెప్తున్నాను బ్రదర్. ఈ యొక్క మిషన్ ఎప్పటికీ ఆపకండి. అయితే ఈ పరిస్థితుల్లో ఉన్న నాకు దేవుడు ఒక గొప్ప ఊరటనిచ్చాడు. దాదాపుగా 7 లక్షల రూపాయలు నేను తిరిగి అప్పు చెల్లించాను. ఇంకా కొంత దాదాపు 13 లక్షలు ఉంది. దాంట్లో ఒక 7 లక్షల రూపాయలు చాలా తొందరగా ఉన్నది, కానీ మిగిలినది ఎప్పుడైనా కట్టుకోవచ్చు అన్నట్టు ఉంది. అయినా ప్రభు ఇంత ఊపిరి పీల్చుకోలేని పరిస్థితుల్లో నుంచి లేవనెత్తాడు. నేనేం చేయలేను ప్రభు, చేతులెత్తేస్తున్నాను ప్రభు అని చెప్పండి అని మీరు చెప్పినప్పుడు అది ఎంతో మాకు ఊరటనిచ్చింది బ్రదర్ గారు. ఎందుకంటే నిజముగా ఆ పరిస్థితిలోనే ఉన్నాను. ఏమి చేయలేక చేతులెత్తేసాను. ప్రభు నన్ను ఈ యొక్క నెవర్ ఎండింగ్ పిట్లోంచి పైకి లేపుతూ ఉన్నాడు, సంతోషాన్ని ఇస్తూ ఉన్నాడు. అందుని బట్టి వందనాలు. మిగిలిన అప్పు కూడా తీరిపోయిందని నేను ప్రకటిస్తున్నాను, విశ్వాసంతో ప్రకటిస్తున్నాను. మిగిలిన అప్పు కూడా తీరిపోయింది క్రీస్తు నామములో. నేను రాస్తున్నటువంటి జాబ్ కూడా ప్రభు నాకు ఇచ్చి ఉన్నాడని నేను నమ్ముతున్నాను, ఇచ్చి వేశాడు. బ్రదర్ గారు, మీరు చేస్తున్న సేవ ఎంతోమంది జీవితాలని ప్రభు తిప్పడమే కాదు, ఎంతోమంది నరకయాతన అనుభవిస్తున్నటువంటి, భూలోకం మీద నరకయాతన అనుభవిస్తున్న ఎంతోమందికి ఊరటనిస్తూ ఉంది. నిజమైన క్రీస్తు రాజ్యంలో నివసింపజేస్తుంది. నన్ను బట్టి మీకు ఎప్పటికీ మేము కృతజ్ఞత కలిగి ఉంటాము. మీరు చెప్పే వాక్యము ఎప్పటికీ ఆగకూడదు. ఈ స్వరము 120 సంవత్సరాల ఆయుష్ దేవుడు మీకు ఇచ్చి, ఈ స్వరము ద్వారా మీ యొక్క స్వరాన్ని ఉపయోగించుకుని దేవుడు ఈ భారతదేశాన్ని, ఆంధ్రదేశాన్ని, భారతదేశాన్ని ప్రభు వైపు నడిపించునుగాక. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్.